నమస్కారం. స్టైల్గా ఉంది కదా, నాకు కూడా నచ్చింది. ఇది నాది కదా మామ, అలాగని అద్దెకు కూడా తీసుకెళ్ళలేదు. దీనికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. ఏంటంటే మా నాన్నమ్మ చాలా కష్టపడి కంటి ఆపరేషన్ చేసుకుంటే అప్పుడు ఇచ్చారనమాట. దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి చేసుకున్నా. ఎలా ఉంది? నువ్వేదో లోపల గాల్లో ఉన్నావే. ఈరోజు మనం చూడబోయే వీడియో ఏమంటే, కనిపిస్తలేదు వేసుకుంటే, అందుకే ఈరోజు మనం చూడబోయే వీడియో ఏమంటే రావట్లేదే. ఆల్రెడీ మీరు తమిళలో చూసింటారు. అదేందో అప్పుడప్పుడు ఇట్లా గ్యాప్ ఇస్తేనే బాగుండేది. ఏంటంటే ఉల్లిపాయ అలియాస్ తెల్లగడ్డ కారం అనమాట. మా అమ్మని చేయమని చెప్పా, మా అమ్మ నాకు రాదండి. సో ఈరోజు మా అమ్మకి నేర్పిస్తామన్నమాట. మనమే జెఫ్. మా అమ్మ ఆల్రెడీ కెమెరా పెట్టుకున్నారు, కెమెరా ఉమెన్. అమ్మగారు ప్రజెంటా? బాగా పెద్దగా చేసి ఊళ్ళందరికీ పెట్టిస్తానమ్మా. ఎవరు పోకుంటే చాలా పని వంట తిని. హలో చెఫ్ నేను. హలో ఆజా 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 పాజ్ కరా. ఇడిపియాలి ఇవే పదట్లే బయటికి. ఉల్లిపాయ అలియాస్ తెల్లగడ్డ కారానికి కావాల్సినది పదార్థాలు మెయిన్గా ఉల్లిపాయ ఉండాలా, లేదంటే తెల్లగడ్డ ఉండాలా. ఈ ఊడుకుంటున్నాడు దేని తెలియలే, కానీ నాకన్నా పెద్ద వ్యవసాయదారుడు వాడు. తెల్లగడ్డలు పీకింది అయిపోయింది. ఇప్పుడు మనము దంచాలి. కాదు నా సెటప్ వీడియో అయిపోయినాక చేస్తాను. వెల్కమ్ బ్యాక్ టు కొంపలో కుంపటి. ఈరోజు మనం చేయబోయే వంట ఏంటంటే మీకు ఆల్రెడీ నేను చెప్పేసా, ప్లస్ తమిళంలో కూడా ఉంది. ఇంకోసారి చెప్తా లైక్ చేసేదానికి. నువ్వు కాల్ని రప్ప రప్ప అని రాకొద్దు, సౌండ్ పడుతుంది. ఈ రెసిపీ వచ్చేసి బ్యాచిలర్స్కి ఈజీగా ఉంటుంది చేసేదానికి. యా అండ్ ఆల్సో ఇది దంచుకునేదానికి ప్రతి ఇంట్లో ఇట్లా అవ్వలు ఉంటారు కదా, వాళ్ళు ఒకప్పుడు దంచుకునేదాన్ని పెట్టుకుంటారు అనమాట. అలాంటిది ఇది పొద్దున నేను ఆల్రెడీ వీడియో చేయాలనేసి ఇక్కడికి పెట్టుకున్నా, మీరు కూడా కడుక్కోవాలి. కమన్ కొంచెం ముందు రండి. వెనకాల ఇట్లా ఉంటే ఎట్లా అండి వీడియో తీసేది? రండి. తెల్లగడ్డలు తీసుకోండి, ముందుగా రోట్లో పోసుకోండి. చూపించండి అజా, రోట్లో పోసినవి చూపించండి. అట్లా చూపించేది మంచి కెమెరామ్యాను, ఇట్లా చూపించాలి. తెల్లగడ్డలు వేసుకున్నాం. ఇప్పుడు మనము కారం తీసుకోవాలి. నాకు తెలిసి మీరు మసాలాని. యా ఇదే అన్నమాట కారం. ఒక 2 స్పూన్లు వేసుకుంటే రేపు పొద్దున్నే బాత్రూంలో ఉండాల్సి వస్తుంది. సో మొహం చూపించండి. 2 స్పూన్లు వేసుకుంటే రేపు పొద్దున్నే బాత్రూంలోనే ఉండాల్సి వస్తుంది. సో 1 స్పూన్ వేసుకుందాం. దగ్గరికి రండి, చూపించండి, పెట్టండి కింద. చాలా కొంచెం వెనక్కి రండి, కెమెరా ఏం పెట్టండి. నెక్స్ట్ మనకు కావాల్సింది ఉప్పు. దూలుపు ఉంటే దూలుపు వేసుకోవచ్చు, కల్లుప్పు ఉంటే కల్లుప్పు వేసుకోవచ్చు. మా ఇంట్లో 2 ఉన్నాయి కాబట్టి దూలుపు వేసుకుంటాను. ఏమో 10 స్పూన్లు వేసినా బాగుంటుంది చల్లగా. ఆ 3 పదార్థాలు వేసినాక ఈ దంచుడు కార్యక్రమం ఏమంటే ఓ పాట పాడుకొని దంచేస్తే అయిపోయా. లేడీస్ కాబట్టి ఇప్పుడు మనం చేస్తున్నది లేడీస్ క్యారెక్టర్ కాబట్టి. అత్తలేని కోడలు తములారు ఓలము, నోరు బాగా స్లిప్ అయితా ఉంది. 1 hour later. అది చేస్తే ఎట్లా ఉండేది, కనబడుతాయి కండ్లు. అయిపోయింది, పాకానికి వచ్చింది. దీనంతా నీట్గా తీసుకొని ఇప్పుడే అసలైన కార్యక్రమం స్టార్ట్ అవ్వబోతుంది. ముందుగా ఇలాంటి ఏంటిదే బండ్లే, ఆ బాండ్లు తీసి నెత్తి మీద కొట్టకుండా స్టవ్ ఆన్ చేసి ముట్టించి దానిపైన పెట్టాలా. పెట్టేసి నూనె పోయాలా. ఏం నూనె ఇదే ఎంతమ్మా? నూనె పోసే ముందు నూనె మూత తీయాల. నూనె కొలెస్ట్రాల్ అని చెప్పి పోయకుండా ఉండొద్దండి. ఉండేది ఒక లైఫ్. ఫిట్నెస్ అని చెప్పి భోజనాలు తినకుండా ఉండొద్దండి. మీరు వెనుక్కోనండి. ఇలాంటప్పుడు నా మొహం చూపించాలి, డైలాగ్స్ అప్పుడు బాగా వస్తాయి. ఫిట్నెస్ అని చెప్పేసి ఏమి తినకుండా ఉండకండి. లైఫ్ ఉండేది ఒక లైఫ్, నార్మల్గా తినండి అప్పుడప్పుడు. ఎప్పుడు ఆయిల్ లేని ఫుడ్డు ఫిట్నెస్ అవసరమా? మనం బతికిండేదే దీనికోసం. ఎందుకురా? ఇప్పుడు ఈ నూనె సరసర అని తెరలాలన్నమాట.
అప్పుడే మనం తీసి దాన్ని వేస్తే సెట్. ఈ వేసే ముందు ఆఫ్ చేయాలి దాన్ని. అంతే, మన తెల్లగడ్డల కారం రెడీ, అలియాస్ వెల్లుల్లిపాయ కారం రెడీ. ఓకే. అనుకుంటుంది అయిందనమాట. ఇప్పుడు తీసి దీంట్లో వేసి దగ్గర కట్టుకోరా. అంతే, సింపుల్. ఎంతో రుచికరమైన తెల్లగడ్డల కారం రెడీ. మీరు తినేసి చెప్పుకుంటారు కదా. ఎస్, మా అమ్మకే పెడతా ఫస్ట్. మా అమ్మే తినాలి, నాకు వద్దప్ప, నువ్వే తినాలి ఫస్ట్. నాకు వద్దప్ప, బాగుంటుందమ్మా, వద్దప్ప, నువ్వే తినకండి దాన్ని. చూపిస్తా. అభి దేకో, నీకు మరి వద్దప్ప, నువ్వే తినకండి. అభి దేకో చూపిస్తాను. దేకో దేకో. బా, అది ఇదైపోయాక అలా ముట్టొద్దు, నొప్పేస్తుంది. నెక్స్ట్ దాన్ని వేసుకునేదానికి దాన్ని వేసుకునేదానికి మనము అన్నం కావాలి కాబట్టి అన్నం ఆల్రెడీ ఉంది, దాన్ని కూడా చేసి చూపిస్తాను అనమాట. అప్పుడే మనకి వీడియో కొంచెం లాగ్ అయిద్ది, వాచ్ అవర్స్ వస్తుంది. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. ఇప్పుడు బ్యాచిలర్ ముండలు అన్నం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అన్నం చేసే ముందు బియ్యాలు ఎన్ని టైప్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. మొత్తం 3 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి పండించిన బియ్యం, 2 వచ్చి కొనుక్కునే బియ్యం, 3 వచ్చి రేషన్ బియ్యం. ఈ పండించిన బియ్యం గురించి కొంచెం ఐడియా ఉంటుంది, ఈ కొనుక్కునే బియ్యం గురించి చాలా ఐడియా ఉంటుంది. ఈ రేషన్ బియ్యం ఉంటుంది చూడు, ఇక్కడ వచ్చి యాటిట్యూడ్ కాకుండా యాటిట్యూడ్ చూపిస్తారనమాట. మన వాళ్ళు ఏమో తెలియనట్టే బిహేవ్ చేస్తారు ముండలు. ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం అన్నమాట. ఇది ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసినామంటే సెట్టు. అంటే కుక్కర్లో పెట్టి మూతేసి 2 కూతులు వచ్చినాయంటే అన్నం రెడీ. అంతే, సింపుల్ రెసిపీ అనమాట. పర్లేదు, నువ్వు మాట్లాడొద్దు సెంటర్లో. సింపుల్ రెసిపీ అనమాట. ఏం బియ్యం ఇది? కొనుక్కున్నది పొన్నిండే బియ్యమా? ఇది యాక్చువల్గా ముందుగానే చెరిగి పెట్టుకున్నది అనమాట. దీని లోపల ముక్కు పులుగులు రాళ్ళు ఏమైనా ఉంటాయేమో, సో అందుకే ఒకసారి చెరుక్కోవాలి. మీరు కూడా కళ్ళు మూసుకొని ఇట్లా వేసినారంటే కష్టం. అది కొనుక్కున్న బియ్యం అయినా సరే ఒకసారి చెక్ చూసుకోండి, లేదంటే హెల్త్ బాగుండదు. లెస్ ఇప్పుడు కడుక్కోవాలి. బేసిక్గా లేడీస్ వచ్చి 2 టైమ్స్ కడుగుతారు, నేను 4 టైమ్స్ కడుగుతాను, ఎందుకంటే నాకు ఓసిడి కాబట్టి. అంతే అనమాట, సింపుల్. ఇప్పుడు దీనికి మా ఇంట్లో మేము ఉప్పు వేసుకుంటాం, ఎందుకంటే పెరుగుతూ తిన్నప్పుడు సెట్ ఉంటుంది. కొంతమంది ఉప్పు కూడా వేసుకోరు, మనం వేసుకుంటాం అనమాట. ఫైనల్గా ఇట్లా మూత పెట్టేసి మళ్ళీ స్టవ్ ముట్టించి అట్లా పరేయొద్దు, మా అమ్మ తిడుతుంది. ఇట్లా పెట్టేసామంటే అంతే. అది 2 కూతులు వచ్చే వరకు మనం బయటికి వెళ్ళి కట్టలేసుకోవచ్చు. ఏమమ్మా లేఫేగు మారి ఉందే, ఫుల్ జిందగీ అయిపోయింది స్వామి. నీకంటే ఆనందం ఎవరప్ప, నాకేం ఆరామమ్మా, కష్టాలు నాకే ఉండేది. మేము కష్టపడినంత ఇప్పుడులేదే, మేము ఎంత కష్టపడినంత వచ్చినా. హలో, నేను కష్టపడుతున్నాను, దినాము తినొద్దా? ఏమో ఉప్పుని చేస్తావు, ఉప్పుని కొంటావు అంతా. మేమంతా ఆ కాలంలో మా అబ్బోళ్ళు మమ్మల్ని చింతకాయలు కనకాయలు తీరే పంపించింది. అయితే ఆ కష్టం మీకు లే కదా. యాడండి, చింతకాయలు లేదు, కనక్కాయలు లేదు, అంతా అయిపోయింది. అప్పుడు అంతా చేసుకొస్తేనే మా అబ్బా మా అమ్మ భోజనం చేస్తారు. ఇప్పుడు ఉండే చెప్పు, ఏం చేయాలి నేను చెప్పు. ఓ పని చేయి అయితే, నువ్వు తెంగి మేము పడిన కష్టాల్లో యావది. హలో, ఇంజనీరీడా సిఎస్సి బ్యాక్గ్రౌండ్, కోడింగ్ కొడితే బగ్గ బగ్గ బగ్గా అని ఇల్లు కట్టిస్తారు అట్లే. ఇంజనీర్ పోయి కష్టపడితేనే కానీ వచ్చేది. హలో, నేను చేసే పనికి నాకు జాబ్ ఇచ్చే వాళ్ళు కూడా అరే స్వామి నీకు దండం రా, మా కంపెనీలో నీకు ఫోన్ లేదంటారు. అంత ఫోన్ చేస్తాను నేను దానికి. దానికి ఎస్సీ కొట్టి పక్కలో పెట్టింది. హలో, ఇక్కడ ఏమనుకోండి, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీస్ టాపర్ నేను. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీస్ టాపర్ నేను. లైఫ్లో నీదేనా ఎంజాయ్మెంట్? అదే, ఏం ఎంజాయ్మెంట్ అమ్మా? ఎవరు అడిగేవాళ్ళే, ఇంట్లో బుక్ సేఫ్ అని వాళ్ళే. ఏమిదే అన్ని సుఖాలు ఉంటాయి కదా, ఇంకేం సాల్కా పెట్టినాం. సుఖం నాకే ఇంకేమే బాబా ఇప్పుడు బాగుందా? జై చిరంజీవా జగది కవీరా. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్లో ఇదే చూడటం. రైస్ ఓపెన్ చేసే టైమింగ్ వచ్చినది. దగ్గరికి రండి మమ్మీ, చూపించండి మనం వండిన రైసు. పళ 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 అని ఉంటుంది. ఓకే, వెనకెళ్ళండి ఇంకా, చాలు.
కొంచెం తీసుకోండి. అన్నం కలుపుకున్నాక ఫైనల్గా టేస్ట్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకున్నామంటే సెట్టు. కలుపుకొనేసి Yeah, boy. చంపర్ మే బంపర్ అలా ఉంది. దీనికి కొంచెం నెయ్యి ఉంటే నెయ్యి తెచ్చుకున్నామంటే బంపర్ మే జంపర్ అలా ఉంటుంది అనమాట. మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే మీరు చేసుకొని తినవచ్చు, బాగానే ఉంది. మా అమ్మగారు తింటారు ఇప్పుడు. ఎట్లుందే? సూపర్ అది అదే సూపర్ అండి. ఓకే మామ, తినేసి మూసుకొని క్లీన్ చేయాలా, లేదంటే ఉతికేస్తుందమ్మ. సీ యూ నెక్స్ట్ వీడియో, బాయ్. దగ్గరిస్తా. బిఫోర్ దట్ ఈ టేస్ట్ ఈ ఐటమ్స్ నుంచి రాలేదు, నూనె నుంచి వచ్చింది, అదే మ్యాజిక్. ఓకే మామ, నేసా బాయ్.